ముందుగా తయారు చేసుకున్న నలుగును ఇలా బాడీ మొత్తం అప్లై చేయాలి. ఇలా ఫేస్కి కూడా అప్లై చేయాలి. చూడండి, ఈ విధంగా బాడీకి ఫేస్కి నలుగును అప్లై చేయాలి. ఇదిగోండి, ఈ విధంగా ఇలా కాళ్ళు చేతులు ఇలా అనాలండి. ఇప్పుడు వెనక వైపు కూడా నలుగు మొత్తాన్ని అప్లై చేసుకోవాలి. నలుగుతో ఇలా రుద్దాలండి. ఇదిగోండి, ఈ విధంగా నలుగుతో రుద్దాలి. మొత్తం బాడీ మొత్తాన్ని ఇలా రుద్దాలి. అంతే అండి. ఇప్పుడు స్నానం చేపియాలి. నేను మా పాపకి టెడ్డీ బార్ సోప్ అను బాడీ లోషన్ వచ్చి సెబామెడ్ వాడుతున్నామండి. ఇవి బాగా పనిచేసాయి. ముందు పిల్లలు కలర్ ఏమో కానీ ముందు స్కిన్ ఎలర్జీస్ కానీ ఏమీ లేకుండా బాడీ చాలా బాగుంటుందండి. అది డాక్టర్ సజెస్ట్ చేశారు మాకు. అవి రెండు కంటిన్యూ చేస్తున్నాము. ఈ విధంగా ఒకేసారి వాటర్ ఫేస్ మీద పోయకుండా చిన్నగా ఇలా అప్లై చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా ఫేస్ని ఇలా తుడవాలి. ఇలా సింపుల్గా ఫస్ట్ టైం పిల్లలకి స్నానం చేయించేవాళ్ళు ఇలా సింపుల్గా చేయించుకోవచ్చండి. నేను తలకు కూడా మా పాపకు అదే సోప్ వాడుతున్నాను. చిన్నగా తర్వాత చేంజ్ చేద్దామని. అవి డాక్టర్ సజెస్ట్ చేసినాయి అండి, ఆ సోప్ బాడీ లోషన్. ఈ విధంగా పిల్లలకి స్నానం చేయించుకోవాలి. ఇలా హెడ్ బాత్ కూడా అదే సోప్తో కంటిన్యూ చేసాము. ఈ విధంగా ఎంతో సింపుల్గా పిల్లలకి మనం ఓన్గా స్నానం చేయించుకోవచ్చు అండి, ఎవరి హెల్ప్ లేకుండా. అంతే అండి, ఎంతో ఈజీగా పిల్లలకి ఈ విధంగా నలుగు స్నానం చేయించుకోవచ్చు. ఫస్ట్ టైం చేయించుకునే వాళ్ళు ఇలా ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.